ఒబేసిటీ ఊబకాయం ఇది ప్రపంచంలో చాలా దేశాల్లో సమస్య. మెక్సికోలో రీసెంట్గా ఒక పెద్ద లా తీసుకొచ్చారు. స్కూల్లో కనుక జంక్ ఫుడ్స్ ప్రమోట్ చేస్తే ఆ స్కూల్కి విపరీతమైన ఫైన్. మొత్తం లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా ఒబెసిటీ పెరుగుతున్న దేశం మెక్సికో. మనకు తెలుసు రీసెంట్గా భారతదేశంలో కూడా ల్యాన్సెట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. 2050కి 1/3 ఆఫ్ ద ఇండియన్స్ విల్ బి ఒబేస్ అని చెప్పి. పిల్లల్లో విపరీతమైన జంక్ ఫుడ్స్, మనం దాన్ని బ్యాన్ చేయలేకపోతున్నాం. ఇక్కడ మెక్సికోలో షుగర్ సోడా కావచ్చు, ఆర్టిఫిషియల్ పోర్క్ కావచ్చు, ప్యాకేజ్ చిప్స్ కావచ్చు, క్యాండీస్ కావచ్చు, చిల్లీ ఫ్లేవర్డ్ పీనట్స్ కావచ్చు, ఇవన్నీ బ్యాండ్. ఏదైతే హై షుగర్స్, హై సాల్ట్స్, హై ఫ్యాట్స్ ఉన్నాయో వాటి మీద పెద్ద బ్లాక్ లేబుల్ వేస్తారంట. అంతేకాదు స్కూల్స్లో వాటిని ప్రమోట్ చేస్తే చాలా పెద్ద పెద్ద ఫైన్స్ వేస్తారంట మెక్సికోలో స్కూల్స్కి. ఆల్రెడీ పెద్ద పెద్ద ట్యాక్స్లు వేశారు మెక్సికోలో. ఏమని అంటే ఇంతకుముందు ఫ్యాట్ ఫుడ్స్ మీద ట్యాక్స్లు స్టార్ట్ చేశారు, అయినా వినట్లేదు పిల్లలు అక్కడ. దాంతో స్కూల్లో ఖచ్చితంగా న్యూట్రిషనల్ ఆల్టర్నేటివ్స్, ఏదైతే పౌష్టికాహారానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలి. ప్లెయిన్ వాటర్ కావచ్చు, బీన్ టాకోస్ కావచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ కావచ్చు, వీటిని చేయాలని చెప్పారనమాట. అంతేకాదు పెద్ద పెద్ద వార్నింగ్ లేబుల్స్ కూడా పిల్లల మీద చెప్తున్నారు, ఇది తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి.